హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్తిమీర నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను. దీన్ని ఈ విధంగా చేసుకుంటే ఒక నెల రోజుల వరకును నిల్వ ఉంటుందండి. అదే మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే ఒక 2 మంత్స్ గ్యారంటీగా నిల్వ ఉంటుందండి. ముందుగా కొత్తిమీరని తీసుకున్నాను, ఒక 2 కట్టలు, పెద్ద కట్టలు అనమాట అవి. దాన్ని 2 కట్టలను తీసుకొని బాగా క్లీన్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో తడి ఏమీ ఉండకూడదు. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళు దాంట్లో వేసుకోవాలన్నమాట. నిల్వ పచ్చడి కదా, అందువల్ల వేడి నీళ్ళు వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ మెంతులు, 3 స్పూన్స్ ఆవాల్ని వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికి మీరు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ నూనె వేసాను. దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు మిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా వేపుకోవాలన్నమాట. నేను ఒక 15 మిరపకాయల వరకు వేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా వేగాలి. వేగాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం వేపుకున్న మిరపకాయలు, తర్వాత చింతపండు వేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఈ కొత్తిమీరని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ని వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న మెంతులు, ఆవాలని పొడి చేసుకోవాలి. మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 మిరపకాయలను తుంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మరుగుతునేటప్పుడు దాంట్లో మనం మిక్సీ చేసుకున్న ఈ కొత్తిమీర మిశ్రమాన్ని అందులో వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలండి. మనం పచ్చడిలో పోపును వేస్తే అది అంతగా నిల్వ ఉండకపోవచ్చు. అందువల్ల పోపులోని పచ్చడి వేసేసి ఇలాగా వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకుంటే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలాంటప్పుడే మనం తయారు చేసుకున్న మెంతులు, ఆవాల పొడిని కూడా వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి. ఇలాంటప్పుడు పచ్చడి కూడా కలర్ మారుతుంది. దీన్ని ఇంకా ఆఫ్ చేసేయడం అనమాట. మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు, కానీ నేను బెల్లం వేయలేదు. దీన్ని ఒక జాడీలోకి తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.